భగవంతుకి కోపము అనేటువంటిది అది కర్మఫలం. అది అర్థమవుతుంది. నా దృష్టిలో నా స్టాండ్ పాయింట్లో కోపంగా నేను ఊహించుకుంటూ ఉన్నా. ఒక మాస్టర్ అయినా పిల్లవాడిని కొట్టారంటే చేతి కొద్ది కొట్టాలి, కానీ అడిపోయి ఇట్టంటే పిల్లవాడు అంటే ఈ పక్క కూడాను కొద్ది జిలగా ఉంది. ఎందుకంటే కొట్టే కానీ గట్టిగానే కొట్టాలి. అర్థమవుతుంది. అది కోపం కాదు అది. అట్లాగే ఇక్కడ కూడాను కర్మఫలాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు కనుక పరమేశ్వరుడు మన దృష్టిలో మన దృక్పథంలో ఆయన కోపం అనుకుంటూ, అయ్యా నీ కోపానికి ఒక నమస్కారం. ఎందుకని? ఇంత భయంకరమైనటువంటి పాప ఫలితాలు ఇవ్వబోతున్నావేమోనని భయపడిపోతూ ఉన్నాను కనుక నమః నమస్కారం. పాపాలు చేసింది వాస్తవమే, పాపాలకు ఫలితాలు ఉన్నాయని తెలుసుకున్నది వాస్తవమే, అవి వస్తాయనేది వాస్తవమే. ఏ రూపంలో వస్తాయో నాకు తెలియడం లేదు, నాకు అర్థం కావడం లేదు కనుక హే భగవాన్ నీ దగ్గర ఆయుధాలున్నాయి, నీ దగ్గర ఆయుధాలున్నాయి, ఎప్పుడు నా మీద ప్రయోగిస్తావు? అది తమాషా. కేవలం బాణం ప్రయోగించడం అంటే ఇదే కాదు. 3,50,000 వ్యాపారం నష్టం వచ్చిందనుకో, అదొక బాణం. అర్థమైతే కేవలం ఇట్లాగే కాదు. కేవలం బాణం తీసుకొని కొట్టేటట్టయితే మళ్ళీ పోయి మనం మందు తీసుకొని వస్తాం. ఇది అట్లా కాదు. మందులు గిందులు పనిచేయవి. ఇక్కడ చేస్తే ఆయన దగ్గరే చేయాలి. భిషక్ ఆయనే, వైద్యుడు కూడా తర్వాత వస్తుంది మీకు. అర్థమవుతుంది. కాబట్టి అవి కాదు, మనకు నష్టాల రూపంలో రావచ్చు, కష్టాల రూపంలో రావచ్చు, అనారోగ్యాల రూపంలో రావచ్చు. కాబట్టి ఆ బాణం ఎందుకని? సూక్ష్మ ఫలితం గనక, అదృష్ట ఫలం గనక మనకు కనిపిస్తూ వచ్చి గాయం చేసేటువంటి స్థూల ఫలితం కాదు. కాబట్టి ఈ బాణం కాదు అది. అది ఏం బాణము? అది కర్మ ఫలితాల యొక్క బాణం. కనుక నీకు ఆ బాణానికి నమస్కారం. ఆ బాణం వేయాలంటే హే భగవాన్ నీకు కోపం ఉంటే నీ కోపానికి ఒక నమస్కారం. బాణం ఒక్కటే ఉంటే లాభం లేదు, ధనుస్సు కూడా. ధనుర్బాణాలు 2 ధనుస్సుకు పెట్టి సంధిస్తావు, ఆ తర్వాత శరప్రయోగం చేస్తావు. కాబట్టి ధనుసు లేకపోతే బాణం లేదు. కనుక ధనుస్సుకు కూడాను నమస్కారం. ఎందుకని? నా పాప కారణం ఏదో దానికి ఫలితం వస్తూ ఉంది. అది శరం బాణం రూపంలో వస్తూ ఉంది. దాన్ని వదిలిపెడుతూ ఉంది. ధనుస్సును వదిలితేనే ఇది వస్తూ ఉంది. కాబట్టి అది నా కారణం, అది నా వైపుకు వస్తూ ఉంది. దానికి కూడా నమస్కారం. అయితే వీటిని నాకు ఇచ్చేది ఎవరు? కర్మఫల ప్రదాత నీవే గనక. కర్మాధ్యక్ష, కర్మానికి అధ్యక్షుడు నీవే, కర్మఫల ప్రదాత నీవే గనక ఈ సంధించేటువంటి వాడివి కూడా నువ్వే. కేవలం ధనుర్బాణాలు వాటంతటా అవి పోవు. కర్మఫలాలు వాటంతటా అవి గనక అందుతాయని తెలిసి ఉంటే అది రుద్రం కాదు, అది బౌద్ధం.